బంగారంపై జీఎస్టీ షాక్. మీ జేబు ఖాళీయా? మన దేశంలో బంగారమంటే కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, అదొక సెంటిమెంట్, అదొక నమ్మకమైన పెట్టుబడి. ఆడపిల్ల పుట్టగానే ఆ తండ్రి పసిడి కొనడం మొదలుపెడతాడు. కష్టం వస్తే ఆదుకునే మొదటి ఆపద్బాంధవుడు ఈ బంగారమే. కాని ఇప్పుడు పసిడి ధరలు చూస్తుంటే సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. కేవలం కొద్ది రోజుల్లోనే వేలల్లో రేట్లు పెరిగిపోలాయి. ప్రస్తుతం హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల బంగారం ధర 1,78,000 దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. అసలు ఈ గోల్డ్ రేట్ ఎందుకు ఇంతలా పెరుగుతోంది? అంతర్జాతీయంగా జరుగుతున్న మార్పులేంటి? మీరు కొనే ప్రతి గ్రామం మీద ప్రభుత్వం ఎంత పన్ను వసూలు చేస్తోంది? ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. బంగారం ధర ఎందుకు పెరుగుతోంది? దీని వెనుక ప్రధానంగా 3 అంతర్జాతీయ కారణాలు ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్ అస్థిరత. ప్రపంచంలో ఎక్కడ యుద్ధమొచ్చినా బంగారం ధర పెరుగుతుంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలాంటి భౌగోళిక ఉద్రిక్తతలు అంటే జియోపాలిటికల్ టెన్షన్స్ పెరిగినప్పుడు ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ కంటే బంగారంపైనే ఎక్కువ నమ్మకం ఉంచుతారు. ఎందుకంటే బంగారం ఎప్పుడూ సేఫ్ హెవెన్. డాలర్ విలువ. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ట్రేడింగ్ డాలర్లలో జరుగుతుంది. డాలర్తో పోలిస్తే మన రూపాయి విలువ తగ్గినప్పుడల్లా మనకు గోల్డ్ రేట్ భారమవుతుంది. అంటే మనం ఎక్కువ రూపాయలు ఖర్చు చేసి బంగారం కొనాల్సి వస్తుంది. సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు. మన దేశంలోని ఆర్బీఐ లాంటి కేంద్ర బ్యాంకులు ప్రపంచవ్యాప్తంగా తమ దగ్గర ఉండే బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయి. డిమాండ్ ఎక్కువగా ఉండి సరఫరా తక్కువగా ఉన్నప్పుడు సహజంగానే రేటు ఆకాశాన్ని తాకుతుంది. ఇక మన దేశ విషయానికి వద్దాం. భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద బంగారం వినియోగదారు. మన దగ్గర పెళ్లిళ్ల సీజన్ మొదలైందంటే చాలు బంగారం షాపులు కిటకిటలాడిపోతాయి. అయితే మీరు షాప్కెళ్ళి 1,00,000 రూపాయల బంగారం కొన్నారనుకోండి, మీరు చెల్లించేది కేవలం బంగారం ధర మాత్రమే కాదు, అందులో ప్రభుత్వం విధించే పన్నులు కూడా ఉంటాయి. అవేంటో తెలుసా? జీఎస్టీ. బంగారం అసలు విలువపై 3% జీఎస్టీ ఉంటుంది. మేకింగ్ ఛార్జెస్ అంటే తయారీ కూలి. ఆభరణం డిజైన్ను బట్టి 8% నుండి 20% వరకు మేకింగ్ ఛార్జీలుంటాయి. షాకింగ్ విషయమేంటంటే ఈ మేకింగ్ ఛార్జీలపై మళ్లీ 5% జీఎస్టీ అదనంగా పడుతుంది. ఇంపోర్ట్ డ్యూటీ. మన దేశంలో బంగారం తక్కువగా దొరుకుతుంది, అందుకే విదేశాల నుండి దిగుమతి చేసుకుంటాం. దీనికోసం ప్రభుత్వం సుమారు 12.5% వరకు కస్టమ్స్ డ్యూటీ విధిస్తుంది. మీరు కొనేటప్పుడు మీ బిల్లులో మెటల్ వాల్యూ, మేకింగ్ ఛార్జెస్, జీఎస్టీ అని విడివిడిగా ఉన్నాయో లేదో ఒకసారి ఖచ్చితంగా చెక్ చేసుకోండి. చాలామంది అడుగుతుంటారు, బిఎస్ గారు ఇప్పుడు బంగారం కొంటే నష్టపోతామా అని. చూడండి, ధర పెరుగుతుంటే సామాన్యులకు ఇబ్బందే, కాని దీర్ఘకాలికంగా చూస్తే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ బంగారం ఎప్పుడూ నమ్మకమైన ఆస్తి. గత 10 ఏళ్ల చరిత్ర చూస్తే బంగారం ఇచ్చినంత స్థిరమైన లాభాలు మరేదీ ఇవ్వలేదు. అయితే మీరు ఆభరణాలుగా కొనేటప్పుడు మేకింగ్ ఛార్జీలు పోతాయి. కాబట్టి పెట్టుబడి కోసమైతే గోల్డ్ కాయిన్స్ లేదా డిజిటల్ గోల్డ్ గురించి ఆలోచించవచ్చు. చివరిగా ఒక మాట, మీరు బంగారం కొనేటప్పుడు అది హాల్ మార్క్ అంటే హెచ్యుఐడి ఉందో లేదో ఖచ్చితంగా చూడండి. మీ కష్టార్జితం వృధా కాకూడదు. ఈ సమాచారం మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా కొలుగూరి 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. బంగారంపై జీఎస్టీ షాక్. మీ జేబు ఖాళీయా? మన దేశంలో బంగారమంటే కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, అదొక సెంటిమెంట్, అదొక నమ్మకమైన పెట్టుబడి. ఆడపిల్ల పుట్టగానే ఆ తండ్రి పసిడి కొనడం మొదలుపెడతాడు. కష్టం వస్తే ఆదుకునే మొదటి ఆపద్బాంధవుడు ఈ బంగారమే. కాని ఇప్పుడు పసిడి ధరలు చూస్తుంటే సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. కేవలం కొద్ది రోజుల్లోనే వేలల్లో రేట్లు పెరిగిపోలాయి. ప్రస్తుతం హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల బంగారం ధర 1,78,000 దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. అసలు ఈ గోల్డ్ రేట్ ఎందుకు ఇంతలా పెరుగుతోంది? అంతర్జాతీయంగా జరుగుతున్న మార్పులేంటి? మీరు కొనే ప్రతి గ్రామం మీద ప్రభుత్వం ఎంత పన్ను వసూలు చేస్తోంది? ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. బంగారం ధర ఎందుకు పెరుగుతోంది? దీని వెనుక ప్రధానంగా 3 అంతర్జాతీయ కారణాలు ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్ అస్థిరత. ప్రపంచంలో ఎక్కడ యుద్ధమొచ్చినా బంగారం ధర పెరుగుతుంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలాంటి భౌగోళిక ఉద్రిక్తతలు అంటే జియోపాలిటికల్ టెన్షన్స్ పెరిగినప్పుడు ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ కంటే బంగారంపైనే ఎక్కువ నమ్మకం ఉంచుతారు. ఎందుకంటే బంగారం ఎప్పుడూ సేఫ్ హెవెన్. డాలర్ విలువ. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ట్రేడింగ్ డాలర్లలో జరుగుతుంది.
డాలర్తో పోలిస్తే మన రూపాయి విలువ తగ్గినప్పుడల్లా మనకు గోల్డ్ రేట్ భారమవుతుంది. అంటే మనం ఎక్కువ రూపాయలు ఖర్చు చేసి బంగారం కొనాల్సి వస్తుంది. సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు. మన దేశంలోని ఆర్బీఐ లాంటి కేంద్ర బ్యాంకులు ప్రపంచవ్యాప్తంగా తమ దగ్గర ఉండే బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయి. డిమాండ్ ఎక్కువగా ఉండి సరఫరా తక్కువగా ఉన్నప్పుడు సహజంగానే రేటు ఆకాశాన్ని తాకుతుంది. ఇక మన దేశ విషయానికి వద్దాం. భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం వినియోగదారు. మన దగ్గర పెళ్లిళ్ల సీజన్ మొదలైందంటే చాలు బంగారం షాపులు కిటకిటలాడిపోతాయి. అయితే మీరు షాప్కెళ్ళి 1,00,000 రూపాయల బంగారం కొన్నారనుకోండి, మీరు చెల్లించేది కేవలం బంగారం ధర మాత్రమే కాదు, అందులో ప్రభుత్వం విధించే పన్నులు కూడా ఉంటాయి. అవేంటో తెలుసా? జీఎస్టీ. బంగారం అసలు విలువపై 3% జీఎస్టీ ఉంటుంది. మేకింగ్ ఛార్జెస్ అంటే తయారీ కూలి. ఆభరణం డిజైన్ను బట్టి 8% నుండి 20% వరకు మేకింగ్ ఛార్జీలుంటాయి. షాకింగ్ విషయమేంటంటే ఈ మేకింగ్ ఛార్జీలపై మళ్లీ 5% జీఎస్టీ అదనంగా పడుతుంది. ఇంపోర్ట్ డ్యూటీ. మన దేశంలో బంగారం తక్కువగా దొరుకుతుంది, అందుకే విదేశాల నుండి దిగుమతి చేసుకుంటాం. దీనికోసం ప్రభుత్వం సుమారు 12.5% వరకు కస్టమ్స్ డ్యూటీ విధిస్తుంది. మీరు కొనేటప్పుడు మీ బిల్లులో మెటల్ వాల్యూ, మేకింగ్ ఛార్జెస్, జీఎస్టీ అని విడివిడిగా ఉన్నాయో లేదో ఒకసారి ఖచ్చితంగా చెక్ చేసుకోండి. చాలామంది అడుగుతుంటారు, బిఎస్ గారు, ఇప్పుడు బంగారం కొంటే నష్టపోతామా అని. చూడండి, ధర పెరుగుతుంటే సామాన్యులకు ఇబ్బందే, కానీ దీర్ఘకాలికంగా చూస్తే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ బంగారం ఎప్పుడూ నమ్మకమైన ఆస్తి. గత 10 ఏళ్ల చరిత్ర చూస్తే బంగారం ఇచ్చినంత స్థిరమైన లాభాలు మరేదీ ఇవ్వలేదు. అయితే మీరు ఆభరణాలుగా కొనేటప్పుడు మేకింగ్ ఛార్జీలు పోతాయి. కాబట్టి పెట్టుబడి కోసమైతే గోల్డ్ కాయిన్స్ లేదా డిజిటల్ గోల్డ్ గురించి ఆలోచించవచ్చు. చివరిగా ఒక మాట, మీరు బంగారం కొనేటప్పుడు అది హాల్ మార్క్ అంటే హెచ్యుఐడి ఉందో లేదో ఖచ్చితంగా చూడండి. మీ కష్టార్జితం వృధా కాకూడదు. ఈ సమాచారం మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా కొలుగూరి 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.